బాహ్యమైన ప్రభావాలను బహిష్కరించడం ఎలా? ఒకసారి నేను ఇన్సినీటస్లో బయట కూర్చొని ఉన్నాను. అప్పుడు బాగా చలిగా ఉంది. నా చేతనను లోపలికి మరల్చాను. రెప్పపాటు కాలంలో నేను చలిని అనుభవించడం మానేశాను. ఆనందం నా మీదికి వచ్చింది. అప్పుడప్పుడు నా చుట్టుపక్కలు ఒక చలనచిత్రపు ప్రకాశంలా ఒక వెలుగులో కరుగుతున్నట్లు చూశాను. నేను చిత్రం మీద దృష్టి కేంద్రీకరిస్తే నేనా చిత్రాన్ని చూశాను. నేను వెలుగు మీద ఏకాగ్రం చేస్తే ప్రపంచం మాయమైంది. మీ చేతన లేకుండా మీరు దేన్నీ చూడలేరు. కాబట్టి మీకు మనస్సు మీద పూర్తి ఆధిపత్యం ఉన్నప్పుడు, మీలో ఉన్న మీ ఆత్మవైపు చూస్తున్నప్పుడు, మీ కళ్ళు తెరిచే ఉన్నప్పటికీ మీరు కేవలం ఆ భగవంతుని గొప్ప ప్రకాశాన్నే చూస్తారు. ఆయన గొప్ప ఆనందాన్ని అనుభూతి పొందుతారు. మీరు మీ కళ్ళ గుండా బాహ్యాన్ని చూసినప్పుడు మాత్రమే మీ చేతన బాహ్య ప్రపంచాన్ని గ్రహిస్తుంది. అదంతా భగవంతుడి చలనచిత్రం. ఆ రోజు ఇన్సినీటస్లో ఒకవైపు భగవంతుడి నుంచి వచ్చిన నా చైతన్యపు కలలైన ఇంద్రియ అనుభూతులను, ఆలోచనలను, ఇంకోవైపు నాలో నేను చూసుకున్నప్పుడు అనుభూతులన్నవే లేకుండా కేవలం శుద్ధమైన ఆనందాన్ని నేను చూశాను. విపరీతమైన చలిలో నేను కేవలం ఈత దుస్తులే ధరించి ఉన్నప్పటికీ చలి దృశ్యాలు మాయమైపోయి ఆనందమొక్కటే వచ్చింది. తరువాత నేను గొప్ప ఆనందంతో కూడిన కొద్దిపాటి ఇంద్రియానుభూతులను పొందాను. దీన్ని సాధన చెయ్యండి. భగవత్ సాన్నిధ్యాన్ని అభ్యాసం చెయ్యండి. కొద్దిసేపు ప్రార్థించడంతోనో ఒక చిన్న వెలుగును చూడడంతోనో సంతృప్తిపడి నిద్రపోవడానికి వెళ్ళకండి. నిద్ర ఒక మత్తుమందు. మీరు గనక కామాన్ని చక్కగా నిగ్రహించగలిగితే, మీరు గనక ఇంద్రియాలన్నింటినీ చక్కగా నిగ్రహించగలిగితే, మీ ఆత్మకున్న యావత్ శక్తితో మీరు భగవంతుణ్ణి అన్వేషిస్తే ఆయన మీ దగ్గరకు వస్తాడు. మీరొక గొప్ప నీతివర్తనులు, ఆధ్యాత్మికత మీద మొగ్గుదల ఉన్నవాళ్ళై ఉన్నప్పటికీ భగవదానుభూతి లేకుంటే మీకున్నది చాలా తక్కువ. కాబట్టి మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. నిరంతరాయంగా నిండు మనస్సుతో ఎక్కువగా ధ్యానించండి. పరమాత్ముడికి చెప్పండి, నా బలహీనతలు నాకు తెలుసు, కానీ ఈశ్వరా, అవి నీకే చెందుతాయి. ఎందుకంటే నువ్వే నన్ను సృష్టించావు. ఈ విశ్వ చలన చిత్రాన్ని మాకు చూపిస్తున్నది నువ్వే. దాని సంతోష దుఃఖాలనే ద్వంద్వ భావాల నుంచి నువ్వు విముక్తుడివి. నేను నీ బిడ్డను కాబట్టి నేను కూడా విముక్తుడినే. మిమ్మల్ని మీరు పాపులమని అనకండి, లేదా మేము నీతివర్తనులమని గర్వించకండి. దానికి బదులుగా ఈశ్వరుడు నాతో ఉన్నాడని, ఆయనొక్కడే, మరెవ్వరూ కాదు, నా ద్వారా పనిచేస్తున్నాడని అనండి. అప్పుడు మీరొక విభిన్నమైన ప్రపంచాన్ని చూస్తారు. భగవంతుడి చేతన లేకుండా ఈ ప్రపంచం కష్టాలు, హింస, భయంకరమైన నిరుత్సాహాలతో నిండి ఉన్నట్లుగా కనపడుతుంది. కానీ ఆయనతో ఉన్నప్పుడు అది ఆనంద నిలయంగా అవుతుంది. సాంగ్ ఆఫ్ బెర్నాడెట్టి అనే సినిమా చూస్తున్నప్పుడు ఆ మహాత్మురాలి జీవితంలోని కొన్ని ఘటనలు నన్ను ఎంతగా కదిలించాయంటే నేను రోదించాను. చివరగా నేను అనుకున్నాను, నాకేమైంది? నేనా సినిమాను మళ్ళీ చూశాను. ఈసారి కేవలం వెలుగు నీడలనే చూశాను. నేను సినిమా గురించిన చేతనను కోల్పోయాను. నేను మరింక ఏడవలేదు. ఒక గొప్ప ఆనంద స్థితి నా అనుభవంలోకి వచ్చింది. థ్యాంక్ యూ.